తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి పోస్టాఫీస్ సెంటర్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ రన్లో కార్పొరేషన్ మేయర్ గణేష్, కమిషనర్, విద్యార్థులు, స్థానిక యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటి కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలో 2K రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలు అందరూ ఐక్యంగా ఉండి పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చే దానిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు ప్రజాపాలన భాగంగా 99 రోజుల ప్రణాళిక ఈరోజు ఒకరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కార్యక్రమం భాగంగా కమిషనర్ గారు, మా సిబ్బంది అందరూ, అలాగే స్టూడెంట్, మా కార్పొరేట్ అందరూ ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతా ఇల్యూమినేషన్ కార్యక్రమం ఇది. అందరు యాక్టివ్గా ఉండాలి. 100 చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్టూడెంట్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా సిబ్బంది కూడా పొద్దునే తెల్లారుజామున 5 గంటలకు వచ్చి అందరినీ అరేంజ్మెంట్ చేసి వాళ్ళని స్టూడెంట్లు కూడా అన్ని కాలేజీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు 9వ తారీఖు నిర్వహించడం జరిగింది కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో. ఈ కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు పెట్టాము. ఈ కార్యక్రమం పాల్గొన్న గౌరవ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, అదేవిధంగా ఎస్పెషల్లీ ఎవరైతే స్కూల్, కాలేజ్ పిల్లలందరికీ, అదేవిధంగా పబ్లిక్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.